అందరికీ నమస్కారం. ప్రతి వివోఏ గారు కూడా ఎస్హెచ్జి ఇన్కమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రోల్ కాడ వివోఏ సెలెక్ట్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పిన్ నెంబర్ కామన్గా అందరికి 1234 ఉంటుంది. ఒకవేళ ఓపెన్ కాకపోతే ఫర్గెట్ పిన్ నెంబర్ కొట్టి ఓటీపీ 5555 కొట్టి పిన్ నెంబర్ చేంజ్ చేసుకోండి. మీరు ఏ పిన్ నెంబర్ అయితే పెట్టుకుంటారో ఆ పిన్ నెంబర్తో ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఇందులో లాస్ట్ ఐకాన్ ఎస్హెచ్జి ఆదాయ ప్రొఫైల్ అని ఉన్నాయి. 6 ఐకాన్స్లో ఎస్హెచ్జి ఆదాయ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీ వివోల సంఘాలన్నీ డిస్ప్లే అవుతాయి. ఒక్కొక్క సంఘాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సంఘం ఆదాయం ఉమ్మడి ఆదాయ కార్యక్రమాలు కలిగి ఉందా అంటే 99% మనకు లేదు కాబట్టి లేదని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ సభ్యురాల వివరాలు అడుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క సభ్యురాల పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సభ్యురాలకు సంబంధించి ఆధార్ నెంబర్ అవన్నీ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. తర్వాత సభ్యురాలు ఏం చదువుకున్నారు అనేది మనం ఎంపిక చేయాలి. ఎంపిక చేసిన తర్వాత మొబైల్ నంబరు క్యాస్ట్ అవన్నీ కూడా సబ్ క్యాస్ట్ కరెక్ట్గా ఎంటర్ చేసుకున్నాయి చూసుకొని మొబైల్ నంబరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ సభ్యురాలదేనా లేకుంటే రిలేషన్స్దా అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఓన్ అని సభ్యురాలు అయితే ఓన్ సెలెక్ట్ చేసిన తర్వాత స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నారా, అది మామూలు ఫోన్ అయితే నో లేదు పెట్టాలి, స్మార్ట్ ఫోన్ అయితే అవునని పెట్టాలి. తర్వాత యూపీఐ చెల్లింపులు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తూ ఉంటే అవునని లేకపోతే లేదని ఎంటర్ చేయాలి. చాలామంది ఫోన్పే వాడుతుంటారు కాబట్టి వాళ్ళందరికీ అవును వస్తుంది. ఎవరైతే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అని ఆన్లైన్ పేమెంట్ చేయడం లేదో వాళ్ళకి నో పెడతాము. తర్వాత ఆమె యొక్క గ్యాస్ కనెక్షన్ సంబంధించి నంబరు అంటే ఎంటర్ చేయాలి. ఆల్రెడీ గ్యాస్ ఉంటే లేకపోతే లేదని మనం పైన సెలెక్ట్ చేస్తాము. 99% గ్యాస్ అందరికీ ఉంటాయి. గ్యాస్ కనెక్షన్ సంబంధించిన ఐడి నెంబర్ని మనం ఆడ నమోదు చేయాలి. తర్వాత ఎన్ఆర్జీ జాబ్ కార్డ్ నెంబర్ నమోదు చేయాలి. తర్వాత వైవాహిక స్థితి ఆల్రెడీ ఉంటుంది, అది కరెక్టా కదా చూసుకొని చెక్ చేసుకొని మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, విడో అయితే విడో ఏదైతే మనం సెలెక్ట్ చేయాలి. తర్వాత ఈ సభ్యురాలు కుటుంబం పెద్దగా ఉంటున్నారా అంటే మనకు అందరూ కూడా ఉమెన్ యాడెడ్ ఫ్యామిలీస్ కాబట్టి అక్కడ అవునನ್ನು సెలెక్ట్ చేసుకుంటాము. ఈ సభ్యురాలు లక్పదీదిగా ఉన్నారంటే ఆల్రెడీ ఈ మెంబర్కి కుటుంబం యొక్క ఆదాయం 1,00,000 కంటే ఎక్కువ వస్తుంటే అవును పెట్టాలి, లేదంటే లేదు పెట్టాలి. లేదు పెట్టినప్పుడు పొటెన్షియల్ లక్పదీది కాడ ఎంపిక చేసుకోవాలి. ఈ మెంబర్ ఆల్రెడీ 1,00,000 కంటే ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి అవునని పెట్టాము. ఆ మెంబర్ యొక్క ఎస్బీఐ అకౌంటు ఏ బ్యాంకులో ఉంది, బ్యాంక్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్బీఐ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అయితే ఎస్ఏ కొడితేనే మనకు డిస్ప్లే అవుతుంది, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత శాఖ పేరు మన బ్రాంచ్ ఆ మెంబర్ యొక్క అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంకు సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ సెర్చ్లోకి వెళ్తే ఈజీగా మీరు ట్రేస్ అవుట్ చేయొచ్చు. మనకు బ్యాంక్ డీటెయిల్స్ని మాత్రం మనం చూసుకొని జాగ్రత్తగా నమోదు చేయాలి. అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా సెర్చ్లో మీరు ఏ విధంగా బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఒకసారి చూడండి. సో మనకు మన బ్రాంచ్ పేరు కరెక్ట్గా ఏ విధంగా ఉందో అది మనం కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఈజీగా డిస్ప్లే అవుతుంది. మనం కరెక్ట్గా ఎంటర్ చేయలేకపోతే ఈ విధంగా సెర్చ్ మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. సో ఎవరు కూడా డేటాని చేయడంలో ఇబ్బంది పడకుండా కరెక్ట్గా జాగ్రత్త చూసుకొని చేయండి. శాఖ పేరుని మళ్ళొకసారి నమోదు చేయడంలో చెక్ చేస్తున్నాము. చాలా ఈజీగానే ఉండదు డేటా. దయచేసి ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయండి. ఇక్కడ ఇది బిఎన్ కండిగా ఫస్ట్ దేమని చూడండి 16 కోడ్తో వచ్చేది. సో సెలెక్ట్ చేయాలి. ఆటోమేటిక్గా ఆమె యొక్క అకౌంట్ నంబరు కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది మళ్ళీ యాడ్ బ్యాంక్ అకౌంట్ కొట్టి మళ్ళీ ఆమెకు ఆల్రెడీ ఉందని వస్తున్నారు అన్నారు. అకౌంట్ నెంబర్ అది ఆల్రెడీ వచ్చేస్తే మళ్ళీ యాడ్ బ్యాంక్ అకౌంట్ కొట్టాల్సిన పని లేదు. కింద రుణాల వివరాలకు వచ్చేయాలి. రుణాల వివరాలు ఆమె ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏ లోన్లు అయితే తీసుకునిందో
అన్ని లోన్లు తీరిపోయిన లోన్లు అన్నీ కలిపి నంబర్ అక్కడ వేయాలి. సిఐఎఫ్ కానీ, స్త్రీనిధి కానీ, బ్యాంక్ లోన్ కానీ, వివోలో కానీ మొత్తం ఇప్పటివరకు ఆమె తీరిపోయిన లోన్లు ఎన్ని ఉన్నాయో ఆ నంబర్ వేయాలి అక్కడ. ఆ లోన్లు మొత్తం, ఆ లోన్లకు సంబంధించిన మొత్తం ఇప్పటివరకు ఎంత తీసుకునిందో ఆ మొత్తం రూపాయలను ఇక్కడ వేయాలి. దయచేసి అవన్నీ కూడా అంత విచారించి కరెక్ట్ సమాచారం కనుక్కొని వేయండి. తర్వాత ప్రజెంట్ ఉండే లోన్లు వస్తాయి. నెక్స్ట్ వెళ్తే ఇక్కడ చాలామంది తప్పులు చేస్తున్నారు. ఈ సభ్యురాలు జీవనోపాధి కార్యక్రమం ఏమైనా చేస్తున్నారంటే ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం పైన, లేదా కార్యక్రమం అయితే కార్యక్రమం పైన, అంతేగాని ఏమీ చేయలేదు అనేది రాకూడదు. ఎందుకంటే ప్రతి సభ్యురాలు ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంటారు. సో కార్యక్రమం ఒకటి ఎంపిక చేసుకోవాలి. అందులో ప్రధానంగా మనకు సభ్యురాలు డైరీ కానీ, లేకపోతే టైలరింగ్ కానీ రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో ఏదైతే చేస్తున్నారో ఆ సభ్యురాలకు సంబంధించిన ఆ కార్యక్రమం వివరాలన్నీ కూడా మనం ఇక్కడ నమోదు చేయాలి. సో ఇక్కడ మనం సభ్యురాలు కార్యక్రమం అనే దగ్గర సెలెక్ట్ చేసుకుంటే మన కుటుంబ సభ్యులతో కలిపి చేసే కార్యక్రమాలు కూడా మనం కింద ఎంటర్ చేస్తాము. మొదట సభ్యురాలు చేసే కార్యక్రమాన్ని మొదటగా నమోదు చేయాలి. ఆ సభ్యురాలు చేసే కార్యక్రమం సెలెక్ట్ చేసుకొని ఎవరు కూడా ఏమీ చేయడం లేదనేది మాత్రం దయచేసి ఏ ఒక్కరు కూడా ఎంటర్ చేయడానికి లేదు. సో ఈ సభ్యురాలు ఏం చేస్తుందనే దానిపైన చూస్తే అగ్రికల్చర్ లైవ్ స్టాక్, ఆవులు మేపుకుంటుంది కాబట్టి లైవ్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో ఏంది అనేది ఉప కార్యక్రమంలో పాడే గేదె అన్నారు కాబట్టి పాడి గేదె, పాడి ఆవు అయితే ఆవు, పాడి ఆవు లేదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం పెట్టుబడి ఆవుకు సంబంధించి ఒక 50,000 అనుకుంటే వాళ్ళని అడిగి వేయాలి. ఇది కూడా కరెక్ట్గా. తర్వాత వచ్చి వార్షిక టర్నోవర్ ఎంత అనేది నెలకి ఒక 10,000 రూపాయలు ఆవు ధర వస్తుంది అనుకుంటే సంవత్సరం మొత్తానికి కలిపి 1,20,000 వేస్తున్నాము. అంటే ఇది వ్యాపారం అయితే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే నెల 1,00,000 రూపాయలు సరుకు కొంటున్నారంటే 12 లక్షల టర్నోవర్ వస్తుంది. సో ఇది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. వార్షిక ఆదాయం అన్నప్పుడు నెలకు ఒక 15,000 మిగులుతుంది అంటే ఆ ప్రకారం 1,80,000 వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఇక్కడ మనకు పాడి ఆవు కాబట్టి ఇది టర్నోవర్ ఎక్కువ ఉండదు. తర్వాత నిర్వహణ ఖర్చులు ఒక నెలకు 4,000 అట్లా అవుతుంది అనుకుంటే 48,000 పోతే 72,000 ఆదాయం అయింది. తర్వాత కుటుంబ సభ్యులు ఉమ్మడిగా చేసే కార్యక్రమం సెలెక్ట్ చేసుకుంటే ప్రైమరీ వ్యవసాయం చేస్తారు. వ్యవసాయంలో సో ఫస్ట్ సభ్యురాలు యొక్క కార్యక్రమం ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఉమ్మడిగా చేసే కార్యక్రమాల్లో ప్రైమరీ కార్యక్రమాన్ని మనం తీసుకోవాలి. ప్రైమరీ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి వ్యవసాయం ఉంటే వ్యవసాయము, వ్యాపారం ఉంటే వ్యాపారము, లేదు ఏదైతే అది వాళ్ళకు సంబంధించి ఏ బిజినెస్ అయితే అది మనం ఎంటర్ చేస్తాము. ఇక్కడ వ్యవసాయం కాబట్టి వ్యవసాయం సెలెక్ట్ చేసాము. వ్యవసాయంలో ఏం చేస్తారంటే పంట సాగు కాబట్టి పంట సాగు, లేదా మనకు ఎక్కువ వచ్చేది పంట సాగు, లేదు ఇతర ఏమన్నా ఉంటే కూడా అవి అన్నీ చూసుకొని వాళ్ళకి కరెక్ట్గా ఏదైతే ఉందో అది మాత్రమే మనం ఎంపిక చేయాలి. ఇక్కడ వ్యవసాయానికి వాళ్ళు సంవత్సరానికి పెట్టుబడి ఎంత అవుతుంది అన్నది అన్నారు. వాళ్ళని అడిగి పెట్టుబడి మూలధన పెట్టుబడి వేయాలి. తర్వాత టర్నోవర్ సంవత్సరం మొత్తంలో ఎంత ఆదాయం వస్తుంది వీళ్ళకి అనేది వాళ్ళని అడిగి వేయాలి. ఇది జాగ్రత్తగా వాళ్ళు తక్కువ చెప్పినా కానీ వాస్తవంగా వాళ్ళకి ఎంతైతే వస్తూ ఉందో ఆ మొత్తాన్ని చూపించాలి. అదేవిధంగా వార్షిక ఆదాయం కూడా మనం చూపించాలి. ఇది వ్యవసాయం కాబట్టి టర్నోవర్ ఉండదు కాబట్టి ఈక్వల్గా ఇస్తున్నాము. మిగతా కార్యక్రమాల్లో దయచేసి జాగ్రత్తగా నమోదు చేయండి. టర్నోవర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత నిర్వహణ ఖర్చులు లేకపోతే మిగతా ఆదాయం మనం చూపించడం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ సెకండరీ కార్యక్రమం తీసుకుంటే ఉమ్మడిగా చేసే కార్యక్రమాల్లో వ్యవసాయ కూలీకి కూడా పోతూ ఉంటారు. అవి కూడా చూపించాలి. మన విలేజ్లో ఆల్మోస్ట్ అందరూ కూడా వ్యవసాయ కూలీ కూడా పోతారు. వ్యవసాయం ఉన్నా కూడా కూలీ పోతూ ఉంటారు. అది కూడా మనం చూపించాలి. లేదా ఇంకా ఇతర సర్వీస్ సెక్టార్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ ఏమున్నా కూడా మనం ఉత్పత్తి తయారు చేయడం కానీ, లేకుంటే ఏదైనా బిజినెస్ చేయడం కానీ, లేకుంటే ఏదైనా సర్వీస్ చేయడం కానీ ఏది ఉంటే అది
మనం జాగ్రత్తగా మెయిన్ ఈ సర్వే ఉద్దేశమే వాళ్ళ యొక్క జీవనోపాధులు, ఆదాయ వ్యయాలు దీనికి సంబంధించి చూపించాలి. వాళ్ళకు ఒకవేళ సంవత్సరానికి నెట్ ఇన్కమ్ 5 లక్షలు వస్తూ ఉంటే కూడా మనం జాగ్రత్తగా చూపించాలి. ఎందుకంటే అట్లాంటి వాళ్ళని ఏ విధంగా 10 లక్షలు వచ్చే విధంగా చేయాలనేది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి తక్కువ ఆదాయం ఉందా చూపిస్తే ఏదైనా లబ్ధి వస్తుందేమో అనే విధంగా ఏమీ చేయడానికి లేదు. ఈ సర్వే ప్రకారం వాళ్ళ యొక్క స్థితిగతులు తెలిసి వాళ్ళు ఇంకా బెటర్ పొజిషన్కి ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేదానికి ఏం చేయాలనే దానిపైన ప్రభుత్వం ఆలోచించడానికి ముఖ్యంగా ఈ సర్వే చేపట్టడం జరుగుతూ ఉంది. సో జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ డేటా వచ్చేటట్టు దయచేసి ఈ సమాచారాన్ని సేకరించాలి. సో ఇప్పుడు వ్యవసాయ కూలీ తీసుకుంటే వాళ్ళు పెట్టుబడి పెద్దగా ఏమీ ఉండదు వ్యవసాయ కూలీకి. సో కాబట్టి అక్కడ 0 పెడుతున్నాను. తర్వాత వార్షిక టర్న్ ఓవర్ అంటే సంవత్సరం అంతా వాళ్ళకి ఎంత కూలీ వస్తుంది అనేది మనకి ఇక్కడ పెద్దగా టర్న్ ఓవర్ని వాళ్ళ సంవత్సరం మొత్తంలో సుమారుగా ఎంత కూలీ సంపాదిస్తారనేది అడిగి వాళ్ళని వేయాలి. దానికి సంబంధించి ఏదైనా మొత్తం ఆదాయం కూడా అదే కాబట్టి దాంట్లో ఏదైనా ఖర్చులు వాళ్ళు కావాల్సిన పనిముట్లకి వాటికి ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి అవి తీసుకుంటాము. తర్వాత ఇంకా మూడో యాక్టివిటీ ఏదైనా ఉంటే కూడా తీసుకోవాలి. సో తర్వాత కుటుంబ సభ్యులు సంఖ్య ఎంత అనేది చూపించాలి. ఆ సభ్యురాలు కాకుండా ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారనేది మనం ఇక్కడ క్లియర్గా నమోదు చేయాలి. ఒకవేళ ఆ సభ్యురాలతో కలిపి 4 ఉన్నారనుకుంటే ఆమెను తీసేసి ఇంకా 3 ఉన్నారు కాబట్టి 3 అనేది వేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరి పేరు యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పేర్లు నమోదు చేయాలి. మొదటగా ఒక పేరు నమోదు చేస్తున్నాము. ఆ పేరు వల్ల వ్యక్తి ఆ సభ్యురాలికి ఏమవుతారు అనేది నెక్స్ట్ నమోదు చేయాలి. హస్బెండ్ అయితే హస్బెండ్. సో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఎవరినైతే నమోదు చేసామో వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాలి. సో అందరూ కూడా ఇది యాప్ స్టార్టింగ్ బిఫోర్ లాగినే లాంగ్వేజ్ తెలుగులో సెలెక్ట్ చేసుకుంటే క్లియర్గా మీ అందరూ కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఆ ప్రకారం మనకు చాలా సులభంగా ఈ సర్వే చేయడం ఉంది. తర్వాత కుటుంబ సభ్యులు ఏదైనా కుటుంబ ఉమ్మడి కార్యక్రమంలో పాల్గొన్నారంటే అవును. కుటుంబ ఉమ్మడి కార్యక్రమం అంటే వాళ్ళ ఇంట్లో ఉండే కూలీకి పోతారు, వ్యవసాయం ఆల్రెడీ చేస్తారు కాబట్టి 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉమ్మడి కార్యక్రమాల కింద ఆదాయాలంతా ఎంటర్ చేసాం కాబట్టి మళ్ళీ ఏమీ ఎంటర్ చేయాల్సిన అవసరం రాదు. సో ఇప్పుడు ఈ సభ్యులు జీవనోపాధి కార్యక్రమంలో ఏదైనా సపరేట్గా నిర్వహిస్తూ ఉంటే మనం సపరేట్గా కూడా సెలెక్ట్ చేయాలి, లేదంటే లేదు. తర్వాత వాళ్ళు వికలాంగుల అడుగుతుంది, కొట్టేసి యాడ్ కూడా అయినామంటే ఆ మెంబర్ పేరు వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక మెంబర్ని నమోదు చేయడానికి అవకాశం వస్తుంది. సో అక్కడ మనం ఏదైతే చేసామో వాళ్ళ పేరు, వాళ్ళ ఏజ్, వాళ్ళ ఆధార్ నంబరు, అలాగే వాళ్ళ ఆ మెంబర్తో గల రిలేషన్ కూడా డిస్ప్లే అవుతుంది. ఒకసారి గమనించండి. తర్వాత నెక్స్ట్ యాడ్ ఫ్యామిలీ మెంబర్లో 2వ మెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. రెండో మెంబర్ యొక్క పేరు మనం నమోదు చేయాలి. ఆ రెండో మెంబర్ వాళ్ళకి ఏమవుతారు అంటే కొడుకు అవుతాడు, కొడుకు కాబట్టి సన్ ఎంటర్ చేస్తున్నాము. మళ్ళీ ఆ అబ్బాయిది కూడా మనం అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ప్రతి ఒక్కరిదే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆధార్ నెంబర్లు రెడీగా పెట్టుకుంటే సర్వే ఫాస్ట్గా అవుతుంది. తర్వాత వాళ్ళ వయసు, ఆధార్ నెంబర్ ఒకవేళ ఎక్కడైనా పొరపాటు ఎంటర్ చేస్తే ఇబ్బంది అవుతుంది. జాగ్రత్తగా 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని కరెక్ట్ ఆధార్ నెంబర్లు, అందుకే కార్డు దగ్గర పెట్టుకోండి, దాని ప్రకారం ఎంటర్ చేయండి.
ఏమాత్రం మనం ఆధార్ నెంబర్ తప్పు డేటా ఇస్తే అది మొత్తం డేటా సింక్రనైజ్ చేసినప్పుడు మ్యాచ్ అవ్వదు. సో అప్పుడు మళ్ళీ రిమార్క్స్ చూపిస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ డేటాని ప్రతి ఒక్కరిది కలెక్ట్ చేసేటట్టు చూసుకోండి. తర్వాత వాళ్ళ ఆధార్ కార్డులోనే ఏజ్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఇప్పటి వరకు ఎంతో అనేది సెలెక్ట్ చేయండి. తర్వాత ప్రజెంట్ వాళ్ళు ఏం చదివారు అనే దానిపైన ఎంటర్ చేయండి. వాళ్ళు చదువుతున్నాడు కదా అబ్బాయి కుటుంబంలో ఈ అబ్బాయి ఏదైనా చేస్తున్నాడు అంటే చదువుతున్నాడు కాబట్టి లేదు. ఏదైనా కుటుంబం తర్వాత జీవనోపాధి కార్యక్రమం ఏమైనా ఉందా అంటే అతను ఓన్గా కూడా చేస్తూ ఉంటే ఎస్ పెడతాం, లేకుంటే లేదు. లేకుంటే వికలాంగులు కాదు అని చెప్పేసి నెక్స్ట్ ఇంకొక మెంబర్ని. ఈ విధంగా మనం కుటుంబంలో ఎంతమంది ఉంటే ఆ సభ్యురాలు కాకుండా మిగతా వాళ్ళందరి పేర్లు కూడా యాడ్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్లోకి వెళ్ళి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇంట్లోనే అత్త కోడలు ఇద్దరు ఉంటారు. ఇద్దరు గ్రూపుల్లో ఉంటే మళ్ళీ ఇద్దరి కింద కూడా అందరు డేటా చేయడానికి లేదు. సో ఒకరి దగ్గరే డేటా చేస్తాము. రెండో సభ్యురాల దగ్గర అత్త కింద వాళ్ళ హస్బెండ్ వాళ్ళు, తర్వాత కోడలకు కుటుంబం సపరేట్ చేసి ఆ ప్రకారం నమోదు చేయాలి. వాళ్ళు నిజంగా ఒకే కార్డులో ఉన్నా కానీ ఇద్దరు కింద సభ్యులు డబుల్ ఎంట్రీ కాకుండా జాగ్రత్తగా నమోదు చేయాలి. సో ఇక్కడ మనకి కొంతమందికి ఆడ ఫుల్ నేమ్ తీసుకోవట్లేదు. సో అది కూడా జిల్లా దృష్టికి తీసుకెళ్తాము. కరెక్ట్గా పేరు ఎంటర్ చేయాలి. ప్రస్తుతానికి ఎక్కడి వరకు పేరు వస్తే అది చేయండి. ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ విధంగా పేరుకి ఎవరి పేరైతే ఎంటర్ చేస్తున్నామో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ని నమోదు చేయాలి. నెంబర్ తప్పు వేసినా కూడా అది ఆల్రెడీ చూపిస్తుంది. ఒకవేళ వేరే వాళ్ళ నెంబర్ వేసేస్తే చూపించదు. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేయాలి. మళ్ళీ ఆ మెంబర్ డేటా చేసేటప్పుడు రిమార్క్ చూపిస్తుంది. తర్వాత బ్యాంక్ కాడ కూడా ఎంతమంది గమనించారు, బ్యాంక్ అకౌంట్ డిస్ప్లే అయిపోయినాక నెక్స్ట్ డేటాకి వచ్చేయాలి. మళ్ళీ ఆడ యాడ్ కొట్టి మళ్ళీ సేమ్ అకౌంట్ నెంబర్ కొట్టి మాకు మళ్ళీ డబుల్ ఎంట్రీ చూపిస్తూ ఉంది అని కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు. అది కూడా కొంచెం ఒకసారి అర్థం చేసుకోండి. ఆ మెంబర్ బ్యాంక్ డీటెయిల్స్ ఆల్రెడీ మీరు బ్యాంక్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటేనే అకౌంట్ నెంబర్ డిస్ప్లే అయిపోతే మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అది ఒకసారి అందరూ గమనించుకోవాలి. సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ యొక్క అందరు సభ్యుల పేర్లు నమోదు చేసేసిన తర్వాత ప్రతి మెంబర్ని మనం వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది సెలెక్ట్ చేస్తాము. తర్వాత యాడ్స్ సేవ్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు ఆ కుటుంబంలో అందరూ సభ్యులు పూర్తయిపోయినారు కాబట్టి సమర్పించండి పైన సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టినామంటే ఆటోమేటిక్గా డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ వచ్చింది. ఇక్కడికి ఆ సభ్యురాలు డేటా పూర్తి అయిపోయినట్టు. దయచేసి ఈ ప్రకారం ప్రతి వివోఏ గారు ఈ వీడియోను కూడా ఉపయోగించుకొని అందరూ కూడా జాగ్రత్తగా 100% కరెక్ట్గా చేస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. సో ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా అందరూ కూడా ప్రోగ్రెస్గా వచ్చేటట్టు అందరూ 100% కరెక్ట్గా డేటా నమోదు చేయాలని తెలియజేసుకుంటున్నాను. ఏదైనా డౌట్లు ఉంటే కూడా ఎప్పటికప్పుడు మీ సీసీ గారి దృష్టికి కానీ ఏబిఎం దృష్టికి కానీ తీసుకొచ్చి పరిష్కారం చేసుకొని పూర్తి స్థాయిలో కరెక్ట్ డేటా చేస్తారని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.